నమస్తే అందరికీ, నేను మీ బిందు. వెల్కమ్ టు బివాస్ లైఫ్ స్టైల్. రోజు మేము వైజాగ్ ద్వారకా నగర్ లో ఉన్న ఏబిఎస్ రెస్టారెంట్ కి వచ్చామండి. ఇది ఒక బఫెట్ రెస్టారెంట్ అండి. ఇక్కడ 60+ ఐటమ్స్ సర్వ్ చేస్తారండి. అండ్ ప్రైస్ వచ్చేసి వెజ్ బఫెట్ అయితే 799 అండి. అండ్ నాన్ వెజ్ బఫెట్ అయితే 899 రూపీస్ అండి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. అంబియన్స్ అయితే చాలా కూల్ అండ్ ప్లెజెంట్ గా ఉంటుందండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఇక్కడికి కానీ వస్తే మంచి క్వాలిటీ టైమ్ అండ్ మంచి క్వాలిటీ ఫుడ్ మాత్రం మీరు ఎంజాయ్ చేస్తారు. నాకైతే వీళ్ళ డైనింగ్ సెటప్ కూడా చాలా బాగా నచ్చిందండి. ప్రైవేట్ పార్టీస్ ఒక 15-20 మెంబర్స్ మీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ ఏమైనా బర్త్డే పార్టీస్ కానీ చేసుకోవాలనుకుంటే మీకు సెపరేట్గా ఒక డైనింగ్ కూడా ఇస్తారండి. సో మా వారు సర్ప్రైజ్ ఇవ్వడానికి నా బర్త్డే రోజు నన్ను అక్కడికి తీసుకువెళ్ళారండి. నాకైతే ఫుడ్ చాలా బాగా నచ్చింది. బర్త్డే రోజు సాటర్డే పడిందండి. సాటర్డే మేము వెజ్ తింటాం కాబట్టి వెజ్ బఫెట్ ఆర్డర్ చేసుకున్నాము. ఫస్ట్ మేము సూప్తో స్టార్ట్ చేసామండి. నెక్స్ట్ స్టార్టర్స్ సర్వ్ చేశారు. ఫస్ట్ బీట్రూట్ కట్లెట్, క్రిస్పీ బేబీ కార్న్. బీట్రూట్ కట్లెట్ అయితే చాలా బాగుందండి. అంటే పొటాటో కట్లెట్ లాగే ఉంది కానీ చాలా డిఫరెంట్ టేస్టీగా ఉంది. బీట్రూట్ తిన్న ఫీలింగే రాలేదు. నెక్స్ట్ అమెరికన్ చీజీ పొటాటో, ఇది కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ పానీపూరి సర్వ్ చేశారు. సో పానీపూరి ఎవరికి నచ్చో చెప్పండి. ఫాస్ట్గా పానీపూరి తినేసా. నాకైతే చాలా ఇష్టం. నెక్స్ట్ స్టార్టర్స్ వచ్చేసి బార్బిక్యూ ఐటమ్స్ పెట్టారండి. పైనాపిల్, వాటర్ మిలన్, పన్నీర్, మష్రూమ్స్ బార్బిక్యూ పెట్టారండి. నాకైతే పన్నీర్ టిక్కా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఫ్రూట్ ఐటమ్స్ కూడా బార్బిక్యూ చేసుకుని తింటే చాలా బాగుంటుందని విషయం నాకు బార్బిక్యూ నేషన్కి వెళ్ళినప్పుడు తెలిసిందండి. ఇక్కడ తిన్నప్పుడు మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అది ఇంట్లో కూడా చేసుకోవచ్చు హ్యాపీగా. కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని నీట్గా దాన్ని మిక్స్ చేసేసుకొని లైట్గా ప్యాన్లో ఆయిల్ వేసుకొని రోస్ట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నాకు ఇక్కడైతే పైనాపిల్ అండ్ పన్నీర్ అయితే చాలా బాగా నచ్చింది బార్బిక్యూ ఐటమ్స్లోని. నాకు బార్బిక్యూస్లో బాగా నచ్చింది ఏంటంటే మీకు ఏ ఐటమ్ అయినా నచ్చితే మాత్రం దాన్ని మీరు ఎన్ని టైమ్స్ కలితే అన్ని టైమ్స్ సర్వ్ చేస్తారండి. సో హ్యాపీగా మీరు మీకు నచ్చిన ఫుడ్ని తినొచ్చు. అలా అని మనము వన్ టైం తప్ప ఎక్కువ తినలేము. ఎందుకంటే ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి. అన్నీ టేస్ట్ చేయాలన్న ఆలోచనతో అన్నీ తినలేము కూడా. సో నెక్స్ట్ మేము ఈ కౌంటర్కి వచ్చాము. ఇక్కడైతే మీకు ఆల్ నార్త్ ఇండియన్ స్నాక్ ఐటమ్స్ అంటే పానీపూరి, భేల్పూరి, చాట్, మీకు నచ్చింది ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ హైలైట్ అయితే పాస్తాస్ అండి. మీకు నచ్చినట్టు రెడ్ సాస్ పాస్తా, వైట్ సాస్ పాస్తా మీకు నచ్చిన టాపింగ్ యాడ్ చేసుకొని చేసిస్తారండి. ఇటు సైడ్ అన్ని నాన్ వెజ్ టాపింగ్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అన్ని మీకు వెజ్ టాపింగ్స్ ఉన్నాయి. సో మీకు ఏ పాస్తా ఎలా కావాలన్నా వాళ్ళు చేసిస్తారు. నేనైతే వెజ్ పాస్తా కాబట్టి బ్రాకలీ అండ్ బేబీకార్న్ యాడ్ చేయమని చెప్పాను. అండ్ పాపడీ చాట్ ఆర్డర్ చేసుకున్నామండి. పాస్తా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ పాపడీ చాట్ అంత ఓకే అనిపించింది. నెక్స్ట్ నాకు ఈ పైనాపిల్ కూడా చాలా బాగా నచ్చిందండి. దీని మీద ఏదో సాస్ వేసుకొని తీసుకొని వచ్చారు. నాకైతే చాలా టేస్టీగా అనిపించింది ఇది. ఈ ఐటెం నేమ్ అయితే నాకు తెలియదు కానీ చాలా బాగా నచ్చింది నాకైతే. పైనాపిల్ మీద ఒక స్వీట్ సాస్ లాగా వేసుకొని స్వీట్గా బాగుంది. నెక్స్ట్ మెయిన్ కోర్స్లోకి వెళ్ళిపోదాం పదండి. చూద్దాం ఏమేమి ఐటమ్స్. మేము ఇక్కడ మెయిన్ కోర్స్లో నాన్ వెజ్ అండ్ వెజ్ ఐటమ్స్ రెండు కూడా చూపిస్తున్నాను, చూసేయండి ఒకసారి. అండ్ ఇక్కడ కాంప్లిమెంటరీ డ్రింక్స్ కూడా ఇస్తారండి. ఫర్ ఈచ్ పర్సన్ 1 కాంప్లిమెంటరీ డ్రింక్. సో మేము మాక్టైల్స్ ఆర్డర్ చేసుకున్నాం. నెక్స్ట్ మెయిన్ కోర్స్ చూసారా, నూడిల్స్, బిర్యానీ, పాస్తా కర్రీ, సాలడ్ వేసుకొని వచ్చానండి. నాకైతే నూడిల్స్ చాలా బాగా నచ్చింది. అండ్ బిర్యానీ అండ్ కాఫ్తా కర్రీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చెఫ్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ ఉండవు కదా అని చెప్పేసి వాళ్ళ టాలెంట్ యూజ్ చేసుకొని లీచీ ఫ్రూట్ కూడా బార్బిక్యూ చేశారండి. నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ ఫ్రూట్ లాగే తినాలి తప్ప బార్బిక్యూ చేసుకొని తింటే మాత్రం అస్సలు బాగాలేదు. నెక్స్ట్ పొటాటో బార్బిక్యూ చేశారు. ఎలా ఉన్న పొటాటో అలాగే ఉంది. అంటే స్పెషల్గా ఏదైనా చేయాలి అన్నట్టు చేసి ఇచ్చారు కానీ నాకైతే నచ్చలేదు. నెక్స్ట్ మనకు బాగా ఇష్టమైన ప్లేస్ డెజర్ట్స్కి వచ్చేస్తే కేక్స్, బ్రౌనీస్, జిలేబీ. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే ఖీర్, ఫిన్నీ, కేక్స్, ఒక 3-4 టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే డబుల్ కా మీఠా అండ్ ఫ్రూట్ సలాడ్. సో మ్యాక్సిమం బార్బిక్యూకి అందరూ ఈ స్వీట్స్ తినడానికి వెళ్తారండి. నాకైతే చాలా ఇష్టం డెజర్ట్స్ అన్నీ.
గులాబ్ జాము ఇలా నేను అన్ని డెజర్ట్స్ ఒక్కొక్కటి ప్లేట్లో పెట్టేసుకొని తెచ్చేసుకున్నానండి. ఫైనల్గా ఈ డెజర్ట్స్ తోటి మా ఫుడ్ కంప్లీట్ చేసామండి. డెజర్ట్స్ అయితే చాలా సూపర్ యమ్మీగా ఉన్నాయండి. ఆ రోజు నా బర్త్డే చెప్పాను కదండి, అందుకనే వాళ్ళు కేక్ అండ్ ఇలా ప్రెజెంటేషన్తో తీసుకొచ్చారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంతేనండి ఈ వీడియో. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.